అనంతపురం జిల్లా రాయదుర్గం మున్సిపాలిటీలో స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ కాల్వ శ్రీనివాసులు లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేశారు. రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న సీఎం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో సంక్షేమం కొనసాగిస్తూనే అభివృద్ధికి పెద్దపీట వేసినట్లు తెలిపారు. ప్రజలు ఆశించిన స్థాయి కంటే కూటమి ప్రభుత్వం పెద్ద ఎత్తున రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తుందని కాల్వ పేర్కొన్నారు. రాజు రాజు బాగా ఇస్తున్నారమ్మా, కరెక్ట్ ఇస్తున్నారా? తీసుకో, రెండు చేతుల్లో देने वाला चंद्रबाबू साहब है। सीएम साहब देता, सीएम साहब भेज रहे हैं, वो आपको महीने महीने बराबर आ रहा है बोल रहे हैं। कौन वैसे नहीं पकड़ रहे ना? वो बोला बराबर 6,000 दे रहे ना आपको, उनको 6,000 तुम 6,000 दे रहे ना? गुड, थैंक यू माँ। చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాదిన్నర గడిచిన నేపథ్యంలో ఈరోజు రేపు ఒక పండగ వాతావరణంలో పేదల సేవలో అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున సామాజిక పెన్షన్ల పంపిణీని చేపట్టాం. మామూలుగా అయితే 1వ తేదీ ఆదివారం వస్తే ముందు రోజే ఇచ్చేది అలవాటు, ఆనవాయితీగా పెట్టుకున్నాం. కానీ కొత్త సంవత్సరం కాబట్టి ఒకరోజు ముందుగానే ఇవ్వాలని ఈరోజే అందరికీ పెన్షన్లు పంపిణీ చేస్తూ ఉన్నాం. అంటే తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులున్నా, మోయలేనంత అప్పుల భారం జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్ర ఖజానా పైన మోపి వెళ్ళిపోయినా, చంద్రబాబు నాయుడు గారు తనకున్న పాలనా అనుభవంతో, పరిపాలనా సామర్థ్యంతో పెద్ద ఎత్తున వివిధ మార్గాల్లో నిధులను సమీకరించి రాష్ట్రంలో సంక్షేమాన్ని ఆదర్శప్రాయంగా అమలు చేయడంతో పాటు అభివృద్ధికి పెద్దపీట వేస్తూ ఊహించనంత పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలను కూడా చేపట్టడం జరిగింది. కాబట్టి ఈ రాష్ట్ర ప్రజానీకం చంద్రబాబు నాయుడు గారి పైన పెట్టుకున్న ఆశలను ఈడేర్చడంతో పాటు ఒక ఉజ్వలమైన భవిష్యత్తు దిశగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నడిపిస్తున్న సమర్థుడైన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయన నాయకత్వం 10 కాలాల పాటు ఈ రాష్ట్రానికి ఉండాలని ప్రతి పేదవాడు, ప్రతి తెలుగువాడు బలంగా కోరుకోవాల్సిన సందర్భం ఇది. కాబట్టి ప్రజలందరికీ మేము ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మీ అందరి ఆశీస్సులతో ఏర్పడిన కూటమి ప్రభుత్వం మీరు ఏవైతే ఆశించారో ఆ కోరికలన్నింటినీ కూడా నెరవేరుస్తూనే మీరు ఊహించినంత అభివృద్ధిని ఈ రాష్ట్రంలో చేస్తూ ఉందనే విషయాన్ని నేను పదే పదే ప్రజానీకానికి మనవి చేస్తూ ఉన్నాను.